హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు మాణిక్రావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, లిక్కర్ మాఫియా డాన్‌గా పిలువబడే రాజ్ కసిరెడ్డి మీద గవర్నమెంట్ అనేది సిట్ అయితే ఏర్పాటు చేసింది. మరి దాని గురించి ఏం చెప్తారు? యెస్. కూటమి ప్రభుత్వం హ్మ్. సీరియస్‌గా దృష్టి పెట్టింది. హ్మ్. గతంలో వైకాపా పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద. ఓకే. ప్రత్యేకంగా మద్యం కుంభకోణంలో హ్మ్. వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జించిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పిల్లవాడికి కూడా తెలుసు ఈ విషయం. హ్మ్. అయితే దీనికి ఈ మద్యం కుంభకోణంలో ప్రముఖంగా పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అది. హ్మ్. ఆయన కుమారుడు ప్రస్తుతం ఎంపీ కూడా ఆయన ఓకే. మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహారాలు మొత్తం అంటే ఆర్థికపరమైన లావాదేవీలు మొత్తం ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి హ్మ్. కీలకంగా వ్యవహరించాడు ఈయన. ఓకే. అంటే మిథున్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాగా. హ్మ్. మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. అంటే ఈ రాజు కసిరెడ్డి అనే వ్యక్తికి మూలాలు మొత్తం తెలుసు అనమాట. హ్మ్. పైగా ఆయన ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కూడా ఉన్నారు. అట్లా ఉండి వేల కోట్ల రూపాయలు ఆర్జించారు. హ్మ్. ఆర్జించి జగన్మోహన్ రెడ్డి గారికి దోచిపెట్టడంతో పాటుగా మిథున్ రెడ్డి గారికి దోచిపెట్టడంతో పాటుగా హ్మ్. అక్కడ లెక్కలు మొత్తం లావాదేవీలు మొత్తం ఈయన సర్దుబాటు చేయడంతో పాటుగా ఓకే. ఈయనకంటూ డబ్బులు కూడా కోటాను కోట్లు దాచుకొని హ్మ్. హైదరాబాదులో పలు చోట్ల కంపెనీలు, ఈయన భార్య ఒక హాస్పిటల్కి డైరెక్టర్గా ఉంది. ఓకే. మిగతా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. అలాగే ఈయన కూడా అక్రమార్జన, ఈయన బినామీల పేరిట, బంధువుల పేరిట చాలా చోట్ల ఈయన ఆ, డబ్బు దాచినట్టుగా పక్కా ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఓకే. అందులో భాగంగానే పోలీసు వారు ఏం చేశారంటే నోటీస్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది అన్నాం కదా. హ్మ్. నోటీసులు ఇచ్చారు 3 సార్లు. హ్మ్. ఆ నోటీసుల్లో ఏముందంటే మీరు విచారణకి హాజరు కావాలి, మీ మీద ఎంక్వైరీ చేయాలనంటే హ్మ్. ఏ ప్రాతిపదికన నన్ను విచారిస్తారు అంటూ పోలీసు వారికి తిరిగి మెయిల్స్ పంపడం, ఓకే. వాళ్ళని నా క్రాస్ ఎగ్జామిన్ చేయడం ఒక అడ్వకేట్ లాగా. హ్మ్. అంటే అది కోర్టు అనుకుంటున్నాడేమో. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇక ప్రభుత్వం ఇట్లా కాదు, అతను ప్రజెంట్ కూడా ఎస్కేప్లో ఉన్నాడు. ఎస్కేప్లో ఉండి ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, హైకోర్టును ధిక్కరిస్తూ, పోలీసు వారి నోటీసులను ధిక్కరిస్తూ ఆయన ఎదురు ప్రశ్నిస్తూ ఉంటే హ్మ్. ఇక చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా దృష్టి పెట్టారు. ఓకే. చాలా పెద్ద తిమింగలం ఇది, దీన్ని బయటికి తీయాలి. హ్మ్. ప్రభుత్వ సొమ్ముని ఇంతగా పందికొక్కుల్లాగా బొక్కినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టకూడదు. ముఖ్యంగా ఈ రాజు కసిరెడ్డి అనే వ్యక్తిని గనక విచారిస్తే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి బండారం, మిథున్ రెడ్డి బండారం ఇంకా క్రిస్టల్ క్లియర్గా బయటపడుతుంది అన్నమాట. మెయిన్ అది. ఓకే. అందుకని ఇతను హైదరాబాద్లో దాక్కుని ఎక్కడెక్కడో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఈరోజు ఒక చోట ఉంటే మరో రోజు ఇంకో చోట, అక్కడికి పోలీసులు వెళ్తే దొరకడు. హ్మ్. ఈ విధంగా ఆయన మారుస్తూ పోలీసులు అక్కడికి వెళ్ళగానే అక్కడికి ఎస్కేప్ అవుతారు. హ్మ్. అలాగే వీళ్ళ అత్తామామ కూడా హ్మ్. 5 రోజుల ముందుగానే ఇంటికి తాళాలేసి వెళ్ళిపోతారు. ఓకే. హైదరాబాదులో గచ్చిబౌలిలో కావచ్చు, హ్మ్. పలు చోట్ల 15 చోట్ల సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను ఏర్పాటు చేశారని చెప్పాం కదా. అవును. వాళ్ళు దర్యాప్తు చేస్తే దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. హుహు. అయితే ఎట్టకేలకు కలుగులో ఉన్న ఎలకను బయటకు తీసినట్టుగా ప్రభుత్వం అతను తీస్తుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర ప్రవృత్తికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో హ్మ్. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హ్మ్. చాలా కసిగా పనిచేశారని చెప్పొచ్చు. ఓకే. అంటే ఆయన కసి అంతా ఏంటంటే ప్రజల్ని నాశనం చేయటం, హ్మ్. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం. జగన్మోహన్ రెడ్డికి లక్షల కోట్ల రూపాయలు ఆ, లాభాన్ని చేకూర్చడం. ఓకే. అయితే ఈయన ఈ విధంగా తిరగడానికి, పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి కారణం ఏంటంటే ప్రధానంగా హ్మ్. పోలీసు వారే అతనికి సమాచారం ఇస్తున్నట్టుగా మనకి యెస్. సమాచారం ఉంది. రైట్. హ్మ్. నిజంగా ఎంత బాధాకరం అంటే కంచే సేను వేసినట్టుగా హ్మ్. పోలీసు వారు ఇలాంటి అక్రమార్కుల పాలిట సింహస్వప్నం కావాలి. హ్మ్. సార్ వాళ్ళు వస్తున్నారండి, సార్ మీరు పోలీసులు వస్తున్నారు, మేము వస్తున్నాం, మీరు పారిపోండి ఓకే. అంటూ ఆ, ఇతనికి మాత్రమే కాదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మాత్రమే కాదు, హ్మ్. మిగతా చాలామందికి, ఓకే. కాకాని గోవర్ధన్ రెడ్డికి హ్మ్. కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. హ్మ్. నోటీసులు అటెండ్ అవ్వమంటే
నేను అటెండ్ అవ్వను అని చెప్పేసి అతను ఎస్కేప్ అయ్యి హైదరాబాద్లో దాక్కున్నాడు ఒక చోట. ఓకే. అతను దాక్కోవడానికి కారణం ఎవరంటే పోలీసులే. హ్మ్. అంటే పోలీసు వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. హ్మ్. ఈరోజు ఇలాగే వదిలేస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అమరావతి అని, పెట్టుబడులన్నీ, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి అని, హ్మ్. డిఎస్సి నోటిఫికేషన్ అని 16,347 పోస్టులు ఈ వారంలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కసరత్తు జరుగుతూ ఉంది. హ్మ్. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా దాని మీద పూర్తి సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉంది. హ్మ్. ఆయన ఇన్ని పనులతో సతమతం అయిపోతూ ఉన్నారు. ఓకే, కానీ రాష్ట్ర డీజీపీ గారు దీన్ని సీరియస్ తీసుకొని అవసరమైతే ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని, అసలు ఎవరు డేటా ఇస్తున్నారు, ఎవరు లీకులు ఇస్తున్నారు, ఇవన్నీ మన రీసెంట్గా మనం చూసుకుంటే కనుక కిరణ్, చేబ్రోల్ కిరణ్ హ్మ్. పోలీసు అదుపులో ఉంటే మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి హ్మ్. గోరంట్ల మాధవ్ అతని మీద వెళ్ళి దాడి చేస్తాడు. అవును. అతని మీదకి వెళ్ళి తంతాడు, వెళ్ళి పోలీసులను కూడా కాలర్ పట్టుకుంటాడు. హ్మ్. చివరికి ఎవడయా ఇతనికి సమాచారం వచ్చిందంటే అతని బ్యాచ్మేట్, గతంలో గోరంట్ల మాధవ్ ఎస్ఐ తర్వాత సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఓకే. అయితే అతనికి చెప్పాడు ఓకే. ఎస్ఐ, హ్మ్. గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, హ్మ్. ఇదిగో చేబ్రోల్ కిరణ్ తీసుకెళ్తున్నారు, హ్మ్. నువ్వు అటాక్ చేసుకోపో అని. ఓకే. హౌ డేర్ దట్ ఫెలో, అసలు అది తప్పు కదా. అవును. అంటే పోలీసు వారు ప్రభుత్వానికి పని చేయాలి. ప్రభుత్వం ఏదైతే ఆదేశిస్తుందో అడ్మినిస్ట్రేషన్ హ్మ్. దాన్ని ఫాలో అవ్వాలి, లా అండ్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా పోలీస్ అధికారులే ప్రయత్నిస్తే ఓకే. ఇప్పుడు అక్కడ జరిగింది లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సే కదా. అవును. ఇప్పుడు కిరణ్ని కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారు, పోలీసు వారు అదుపులో ఉన్నాడు, హ్మ్. నువ్వు వెళ్ళి అతని మీద దాడి చేయమని చెప్పినట్టే కదా అతని బ్యాచ్మేట్ ఎస్ఐ. హ్మ్. అది ఎంతవరకు కరెక్టు? అంటే ఆ ఎస్ఐ మీద సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేసి పడేయాలి. ఓకే. అంటే కొంతమంది మీద ఉక్కుపాదం మోపితే ఎస్ఐ స్థాయి నుంచి, కానిస్టేబుల్ స్థాయి నుంచి, ఐపీఎస్లు సైతం జగన్మోహన్ రెడ్డికి వంతపాడుతున్నటువంటి ఆ, తీరు హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతుంది. ఓకే. ఖచ్చితంగా పోలీసులు ఒక రకంగా నిర్లక్ష్యంగా, అందరు కాదు కొంతమందికి అతనికి కోవర్టులుగా ఉన్న వ్యక్తులు హ్మ్. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపకపోతే, హ్మ్. ఇటు జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తికి వంతపడే వ్యక్తుల్ని కూకటి వేలతో సహా అణచకపోతే హ్మ్. రాష్ట్రం ఇంకా చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. హ్మ్. వారం రోజుల్లో వారం రోజులు కాదు, కళ్ళు మూసి కళ్ళు తెచ్చుకుని సంవత్సరం అయిపోద్ది, హ్మ్. ఇంకా 3 ఏళ్ళే, తర్వాత మేము వస్తాం, మీ హ్మ్. అంత చూస్తాం. ఓకే. అంటే దేనికి సంకేతం ఇదంతా? హ్మ్. అంటే ఇంక ఇట్లా గడిచిపోద్ది. వీళ్ళు గనక వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే హ్మ్. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా అవస్థలు పడే ప్రమాదం ఉంది. ఓకే. ఇప్పుడే పోలీసు వారు ఎవరైతే వాళ్ళకి సహకారం అందిస్తున్నారో ఆ వ్యక్తులను కట్టడి చేయడంతో పాటుగా హ్మ్. ఇలాంటి అక్రమార్కుల్ని అర్జెంటుగా విచారణ చేసి వాళ్ళని లాక్కొచ్చి పోలీస్ కస్టడీలో విచారణ చేసి ఇలాంటి దుర్మార్గాలను బయటకు తీసి ఓకే. ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు బయటకు వస్తాడు. మద్యం కుంభకోణంలో, రకరకాల కుంభకోణంలో ప్రకృతి వనరులు మొత్తం విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు దేశంలోనే నాకు డబ్బు ఉంది, అధికారం ఉందని చెప్పి వ్యవస్థల మేనేజ్ చేస్తూ కొంతమంది షాడో వ్యక్తులు కూడా ఇతనికి సహకరిస్తున్నట్టుగా హ్మ్. ఈ యొక్క అహంకారంతో అతను నా వెంట్రుకు కూడా పీకలేరని ఇప్పటికీ సవాల్ చేస్తున్నాడు. అంటే చింత చచ్చినా పులుపు చావలేదంటారు. హ్మ్. అలాగా అధికారం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి అహంకారం ఏమాత్రం తగ్గలేదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ కాకని గోవర్ధన్ కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, అలాగే రాజకీయ రాజ్ కసిరెడ్డి, ఇలాంటి వ్యక్తుల గోరోజనం అణచకపోతే హ్మ్. రాష్ట్రానికి పెను ప్రమాదం అని చెప్పొచ్చు. హ్మ్. వీళ్ళ మీద ఇప్పటికే ఇతన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టారు. 15 బృందాలుగా గాలిస్తూ ఉన్నాయి. హ్మ్. హైదరాబాద్లో చాలా కీలకమైన అంశాలు కూడా వచ్చాయి బయటికి. ఓకే. ఆ హార్డ్ డిస్కులు కానీ డేటా మొత్తం వచ్చింది. హ్మ్. త్వరలోనే రాజ్ కాసిరెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి స్పష్టమైన సంకేతాలు హ్మ్. ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. ఓకే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాజ్ కాసిరెడ్డిని హ్మ్. కస్టడీలోకి తీసుకోవడం గ్యారంటీ. మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. ఓకే. మీరు ఇందాక చెప్పారు కదా, రక్షించాల్సిన పోలీసులే రక్షణ లేకుండా చేస్తున్నారు. అవును. సో మీ ఎదురుగుండా అలాంటి పోలీసులు ఉంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? పోలీసు వారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను అనమాట. హ్మ్. ప్రభుత్వం తరఫున ప్రజల కోసం హ్మ్. నిష్పక్షపాతంగా ఓకే. అక్రమార్కులకు వంతపాడటం అది చాలా దుర్మార్గం. అది రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్టే అనమాట. హ్మ్. ఎందుకంటే గట్టిగా ప్రూఫ్స్ ఉన్న వ్యక్తులకి వంతపాడటం అంటే ఒక రకంగా క్రిమినల్స్కి సపోర్ట్ చేయడం అంటే
సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా క్రిమినల్స్ కిందకే వస్తుంది. ఓకే. సో పోలీస్ వారికి అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా అది సస్పెన్షన్ కాదు, ఇలాంటి వ్యక్తులను డిస్మిస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.